నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. పుబ్బా నక్షత్రం, పూర్వ పల్గుని అని అంటూ ఉంటారు. మరి ఈ పూర్వ పల్గుని నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు? ఎట్లాంటి విధి విధానాల్ని డెఫినెట్ గా జీవితంలో అలవర్చుకోవాలి ఫర్ ద బెటర్ లైఫ్? అలాగే ఏ దైవారాధన చేయాలి ఇత్యాది విషయాలు ఒక్కసారి మీరు. తప్పకుండా అమ్మా. ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు అసలు పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఏంటి ఈ పుబ్బా నక్షత్రం ఆకారం ఆకాశంలో ఎలా ఉంటుందంటే 4 మంచం కోళ్ళు పేరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలా 4 మంచం కోళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటుంది. మంచాన్ని మనం ఎత్తి పెడితే ఉంటుంది కదా అట్లా. ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళ లక్షణాలు ప్రియవచనుడు, ప్రియంగా స్వీట్ గా మాట్లాడతారు కానీ నీచుడు, వెంటనే బహువ్యయ పీడితుడు. బహువ్యయ పీడితుడు అంటే ఎక్కువగా ఖర్చులు, ఎక్కువగా ఇబ్బంది పడతారు. మల్టిపుల్ టాస్క్స్, మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్, ఇవి ఫైనాన్షియల్ గా ఫేస్ చేస్తూ ఉండాలి. విధేయులకు సేవకులు ఉంటారు, వీళ్ళకి విధేయులైన సేవకులు ఉంటారు. రాజప్రియుడు, రణమందు ధీరువు, రణమందు భీరువు అంటే ఒంటరిగా ఉంటే డాంబికాలు పలుకుతాడు. నిజంగా ఒక గొడవ జరుగుతోంది అంటే అక్కడ పిరికొడైపోతాడు. ఓకే, షో ఆఫ్. నిజంగా గొడవ జరిగి అది సై అంటే సై అని దిగినప్పుడు మటుకు భయపడతాడు. లాస్ట్ లో ఉంటాడు. భీరు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని ఆశిస్తారు. వేచి చూసే ధోరణి. సమస్య పరిష్కారం అయితే ప్రతీకారానికి చూడరు. ఒకవేళ వాళ్ళకి వచ్చిన ఇబ్బంది పరిష్కారం అయిపోతే, ఎవరి వల్ల అన్యాయం జరిగింది, ఏదో గొడవ జరిగింది, ఒకడ అప్పిచ్చాడు, ఆ గొడవ సద్దుమణిపోయింది, ఆ అప్పు తీరిపోయింది అన్నాక వాళ్ళ మీద ఇంకా గ్లడ్జ్ అనేది పెట్టుకోరు. ఏంటి పై మెరుగులకు ఇష్టపడతారు. విమర్శలను తట్టుకోలేరు. ఎదుటివారిపై నిందలు వేయడంలో సిద్ధహస్తులు. శుక్రుడు బలహీనుడైన అసూయాద్వేషాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. జాతకంలో వీళ్ళకి కనుక శుక్రుడు బలహీనం అవుతే అసూయాద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. 1వ పాదాన పుట్టిన వాళ్ళు, పుబ్బా నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వాళ్ళు మతప్రీతి, ధైర్యము, వ్యాపార దక్షత కలవాడై ఉంటాడు. తమ పని గడవటమే ముఖ్యం, దానికోసం ఏదైనా చేస్తారు. ఆవేశం పాలు ఎక్కువ, వేచి చూచే ధోరణిలోనే తొందరపాటుతనం ప్రదర్శించడం వలన అభాస్ పాలవుతారు. వేచి చూసే ధోరణిలో తొందరపాటును ప్రదర్శిస్తారు. ఎన్నాళ్ళాగాలి ఇంకా అంటే లాస్ట్ మినిట్లో పని అయ్యే మూమెంట్లో ఎన్నాళ్ళాగాలి అనే తొందరపాటు అనే ఒక రాంగ్ స్టెప్ వేసి అభాస్ పాలవుతారు. అయిపోయింది కదా, నువ్వు అర్చినంతసేపు పట్టలేదు అన్న సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎక్కువగా జరుగుతుంటాయి. 2వ పాదం వాళ్ళు వ్యవసాయ జీవి, అదృష్టహీనత, పైవాటితో పాటు తెలివితేటలు ఉంటాయి. వ్యవసాయం మీద ఆసక్తి ఉంటుంది. వ్యవసాయం చేసి అంటే మొక్కలు నాటడం, ఏదో ఒక వ్యవసాయానికి సంబంధించిన ఏదో ఒక పనులు చేయడంలో ఇష్టంగా ఉంటారు వాళ్ళు. అదృష్టం హీనంగా ఉంటుంది, అదృష్టం తక్కువగా ఉంటుంది వీళ్ళకి. బట్ ఆ రెండింటితో పాటు తెలివితేటలు బాగుంటాయి. తమ అవసరార్థం ముందొక మాట వెనుకొక మాట మాట్లాడగల నేర్పులు. తమ అవసరం కోసం ముందొక మాట వెనుకొక మాట మాట్లాడగల నేర్పులు. దీంట్లో ప్రత్యేకించి స్త్రీలు. 3వ పాదంలో మంచి స్వభావము, కీర్తి, ఊహాలోక విహారం, పై ఆడంబరాలపై మక్కువ, అనవసరమైన వాటి యందు చొరవ, తనకు సంబంధం లేని దాని వాటిలో ఎక్కువ చొరవ చూపిస్తుంటారు. లేనిది ఉన్నట్లు ప్రదర్శన, ఉన్నది లేనట్లు
లేనిది ఉన్నట్లు చూపించాలనే తాపత్రయం ఎక్కువ. ఇది 3వ పాదం వాళ్ళది. 4వ పాదం వాళ్ళకి మందమతి, దైవద్వేషి, మతద్వేషి, అరే! వాస్తవాలకు భిన్నంగా ఆలోచిస్తారు. వాళ్ళు ఆలోచించే ఆలోచనలో డెప్త్ ఉండదు. మూర్ఖత్వము, సాధింపు ధోరణి, తమని తాము ఎక్కువగా ఊహించుకొని బతిమాలించుకోవాలని చూస్తారు. హ్మ్. అంటే వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ఊహించుకొని నాకు ఈ ప్రయారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఒక ఫంక్షన్‌లోకి వెళ్ళాననుకోండి, నాకు గౌరవం లేదు, అందరికి పెట్టారు నాకు పెట్టలేదు, వాడికి బట్టలు పెట్టారు నాకు పెట్టలేదు. హ్మ్. ఏంటి హ్మ్. తా వా కొంచెం వాళ్ళు తప్పు చేస్తే బతిమాలించుకోవాలని కూడా చూస్తారు వీళ్ళు. ఇలాంటి ఓకే. ఆలోచనలు కలిగి ఉంటారు. 4 పాదం. 4వ పాదం వాళ్ళు. సో, రైట్. ఓవరాల్‌గా పుబ్బా నక్షత్రం వాళ్ళు హ్మ్. లక్షణాలు ఇలా ఉంటాయని మహర్షులు వారు చెప్తున్నారు. రైట్. మరి మార్చుకోవాల్సినటువంటి అంశాలేంటి సార్? మార్చుకోవాల్సిన అంశాలు అనే కన్నా వీళ్ళు జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మనం అనుకోవచ్చు. వీళ్ళు జీవితంలో రాంగ్ స్టెప్ ఎక్కడ పడుతుంది అంటే, వివాహం విషయంలో వివాహం సమయం ఆసన్నమైనప్పుడు దాన్ని గనక వీళ్ళు పొరపాటున పోస్ట్‌పోన్ చేస్తే, లేదా లైఫ్‌ని సెటిల్ అయినాకే నేను పెళ్లి చేసుకోవాలనే ఒక ఆలోచనతో ఉంటే గనక జీవితం సెటిల్మెంట్ చాలా కష్టమవుతుంది. హ్మ్. వివాహం విషయంలో తొందరపడి తొందరగా పెళ్లి చేసేసుకోవాలి వీళ్ళు. అంటే ఒక 20, 22, 23 ఆ టైంలో పెళ్లి చేసుకోకపోతే వీళ్ళకి 45 ఏళ్ళు ఒక్కోసారి మిస్ అవ్వడం కూడా అయ్ జరుగుతుంది. బాబోయ్! హ్మ్. అందుకని వివాహం విషయంలో జాగ్రత్తగా సెటిల్ అవ్వలేదు, ఇంకా చదువు పూర్తవ్వలేదు, ఇంకా జాబ్ రాలేదు, ఇలాంటివన్నీ ఈ పెట్టుకోకుండా, కాలిక్యులేషన్స్ ఒద్దు. ఈ క్యాలిక్యులేషన్స్ లేకుండా జాతకాన్ని చూసుకొని వాళ్ళ వివాహ గడియలు ఆసన్నమైనప్పుడు, వివాహ సంబంధాలు వచ్చినప్పుడు, అవకాశం దొరికినప్పుడు చేసేసుకోవాలి. రైట్. అవకాశాన్ని కాలదన్నితే మళ్ళీ వాళ్ళ జీవితంలోకి రావడం అనేది కష్టం. చాలా కష్టం. రైట్. దైవారాధన విషయం గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. ఈ వివాహం విషయంలోనే వాళ్ళు ఎక్కడ రాంగ్ స్టెప్ పడినా, ఏమాత్రం రాంగ్ స్టెప్ పడినా వీళ్ళకి లైఫ్‌లో సెటిల్మెంట్ అనేది ఉండదు. సో, వివాహంతోనే సెటిల్‌మెంట్ కూడా. సెటిల్మెంట్ కూడా వివాహంతోనే ఉంటుంది. హ్మ్. సో, ఇకపోతే దైవారాధన అంటే వీళ్ళు జీవితాంతం లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించాలి. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం వల్ల, మంగళవారం, శనివారం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం వల్ల వీళ్ళు మేలుని పొందుతారు. రైట్. లక్ష్మీ నరసింహస్వామిని తర్వాత శ్లోకం ఉంది కదా, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం హ్మ్. నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఈ శ్లోకాన్ని చదువుకోవడం, లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం, లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, ఉపాసించడం. బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఉత్తర ఫల్గుని నక్షత్రం గురించి ఆయుష్మతి భవ.